హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అసలు ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ముద్రా లోన్స్ ఎలాగైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా మనకు లోన్స్ అయితే ఇస్తారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే కొత్త బిజినెస్ కావచ్చు, లేదా ఏదైనా సర్వీస్ సెక్టర్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు, వాటికి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తారు. అదేవిధంగా మనకి వీటిపైన సబ్సిడీ కూడా ఉంటుంది. సో ఈరోజు ఈవిలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి ఏమేమి అర్హతలు ఉండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మనకు ఎంత లోన్ ఇస్తారు, మనకు మార్జిన్ ఎంత, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు ఎంత మనకు లోన్ ఇస్తారు, సబ్సిడీ ఎంత ఇస్తారు, వడ్డీ అంతే, దీనికి మనం తీసుకున్న అమౌంట్కి వడ్డీ ఎంత ఇస్తారు, వెయిట్కి రుణం ఇస్తారు. కొన్ని నెగిటివ్ పరిశ్రమలు ఉంటాయి, అంటే కొన్నిటికి ఇవ్వరు అనమాట. ఆ ఇవ్వని పరిశ్రమలు ఏంటి, ఆ ఇవ్వని బిజినెస్ ఏంటి, తర్వాత దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ సంబంధించి మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎందుకు ఇస్తున్నారు అనేది చూస్తే, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు ₹1,00,000 నుంచి ₹50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి వీళ్ళు రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 35% 35% మనకు సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే మీకు ₹1,00,000 ఇస్తే 35,000 తీసేసుకొని రిమైనింగ్ 65,000 మీరైతే వాళ్ళకి లోన్ అయితే రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా తక్కువ వడ్డీకి అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఈ దరఖాస్తు నుంచి ప్రాసెస్ మీకు లోన్ అప్లికేషన్ కంప్లీట్ అయ్యి మీకు అప్రూవల్ అయ్యేంత వరకు ఎటువంటి మధ్యవర్తులు అయితే ఉండరు, డైరెక్ట్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లోనే మీకు అప్రూవల్ అయితే వస్తుందన్నమాట. ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అనేది చూస్తే, 18 ఇయర్స్ మీకు 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, కనీసం 8th క్లాస్ అయినా పాస్ అయి ఉండాలి. తర్వాత స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా మనకి, పొదుపు లక్షణ గ్రూపులు ఇట్లాంటివి, వాళ్ళు కూడా అర్హులు. తర్వాత ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తికి, అంటే ఫ్యామిలీ అంటే భార్య, భర్త, పిల్లలు అందరు కలుపుకుంటే కూడా ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఎంత లోన్ ఇస్తారని చూస్తే, కొత్తగా మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాటికి 50 lakhs వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ యూనిట్లకైతే 20 lakhs వరకు మనకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఇది 25 లక్షలు ఉండింది, దాన్ని ఇప్పుడు మనము 50 లక్షల వరకు పెంచారు. సో మీరు 50 లక్షల వరకు అంటే మీకు ఎంత కావాలి, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కదా, మీ బిజినెస్ సంబంధించి డీటెయిల్స్, మాకు ఇంత లోన్ కావాలి, ఇంత అమౌంట్ కావాలని. సో మీ బిజినెస్ సంబంధించి 50 lakhs వరకు, మీకు 10 lakhs 5 lakhs అనేది మీరు సబ్మిట్ చేసిన రిపోర్ట్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే మార్జిన్, మనం ఎంత, ఇప్పుడు మనం ఏదైనా ఒక బైక్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనము డౌన్ పేమెంట్ కడతాం కదా, ఒక 10,000 మనం కట్టి రిమైనింగ్ లోన్ తీసుకుంటాం కదా, అట్లే ఇక్కడ మనం డౌన్ పేమెంట్ లాగా మనకు కొంత మార్జిన్ ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 10% మనం పెట్టుబడి పెట్టాలి, 90% వాళ్ళు లోన్ ఇస్తారు. అంటే మనం ₹10 పెడితే వాళ్ళు ₹90 లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే మహిళలు, SC ST BC మైనార్టీ వాళ్ళైతే, దివ్యాంగులు, తర్వాత మాజీ సైనికులు, ఇటువంటి వాళ్ళు వచ్చేసి 5% మనం పెడితే, పెట్టుబడి పెడితే 95% మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ లోన్లో మనకు సబ్సిడీ ఇస్తారా, ఇస్తే ఎంత ఇస్తారని చూస్తే, ఎవరైతే SC ST OBC మహిళలు, ట్రాన్స్జెండర్స్, తర్వాత శారీరక వైకల్యం గల వాళ్ళు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా మనకి ఇక్కడ 2 types ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ SC ST OBC మహిళలు వీళ్ళకి వచ్చేసి 35% రాయితీ. అంటే మనకు చెప్పుకున్నాం కదా ఇందాక, ₹1,00,000 మనకు లోన్ ఇస్తే 35,000 మనకు తీసేసి రిమైనింగ్ 65,000 వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ ప్రకారం మనమైతే రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అనుకోండి 25% రాయితీ ఉంటుంది. అదే జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 25% రాయితీ ఉంటుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి 15% రాయితీ ఉంటుందన్నమాట. సో మనకి ఈ సబ్సిడీకి సంబంధించి నెక్స్ట్ మనకి ఎంత వడ్డీ ఉంటుంది దీనిపైన. ఈ వడ్డీ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, 7 to 10% ఉంటుంది జనరల్గా. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది, బ్యాంక్ టు బ్యాంకు, ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకమైన వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి మీరు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకొని మనం దానిలో అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇది వడ్డీ రేట్ సంబంధించి మ్యాక్సిమం వచ్చేసి 7 to 10% ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ రుణం అనేది వేటికి ఇస్తారు అనేది చూస్తే, వేటికి ఇస్తారు, వేటికి ఇవ్వరు అనేది చూస్తే, ఇక్కడ చూడండి మనకి కొత్తగా ఏర్పాటు చేసే చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమకు సంబంధించి మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు మీకు లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆల్రెడీ బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కోసము, లేదంటే వాటిని
రీమాడిఫై చేయడం కోసం అటువంటి వాటికైతే ఇది ఇవ్వరు అనమాట. తర్వాత నెగిటివ్ పరిశ్రమలు కూడా ఉంటాయి. ఆ నెగిటివ్ పరిశ్రమలు ఏంటని చూద్దాము. ఈ నెగిటివ్ పరిశ్రమలు కూడా మనకు లోన్ అయితే ఇవ్వరు. ఆ నెగిటివ్ పరిశ్రమలు ఏంటి అనేది చూద్దాం. సిగరెట్, బీడీ, పాను, తర్వాత లిక్కర్ సంబంధించి వీటిని సరఫరా చేసే హోటల్ బిజినెస్, కళ్ళు గీత, మాంసానికి సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిలో లోన్ అయితే ఇవ్వరు అనమాట. ఇటువంటి బిజినెసెస్కి లోన్ ఇవ్వరు. నెక్స్ట్ అదేవిధంగా పంట ఉత్పత్తుల సాగు పరిశ్రమలు అంటే తేయాకు సంబంధించి కానీ కాఫీ, రబ్బరు, తర్వాత సెరికల్చరు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, హార్వెస్టర్స్ ఇటువంటి వాటి కూడా మనకు లోన్ అయితే ఇవ్వరు. తర్వాత 20 మైక్రాన్ కంటే తక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఏవైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాటికి కూడా వీరు లోన్ అయితే ఇవ్వరు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మనం అప్లికేషన్ ఫామ్ నింపాలన్నమాట. తర్వాత మనం పెట్టబోయే యూనిట్కి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్టు, మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనకు లోన్ ఎంత కావాలి అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. మనకు ఎంత అవసరం ఉందో వాళ్ళు వెరిఫై చేసి మనకు అంత అవసరమా లేదా చూసి మనకు ఎంత అవసరమో అంత లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ చిరునామా గుర్తింపుకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత ఎవరైనా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అట్లా ఉంటారు కదా, అటువంటి వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఈడిపి ప్రోగ్రామ్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శిక్షణ అంటే మీ యొక్క బిజినెస్ సంబంధించి ట్రైనింగ్ ఏమైనా ఇచ్చింటే అటువంటి సర్టిఫికేటు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీహెచ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, తర్వాత టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు తీసుకొని ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. ఈ లోన్కి మనం అప్లై చేసుకోవడం ఎలా అనేది చూస్తే ఇక్కడ చూడండి మనకి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి ఈ వెబ్సైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది, ఇండివిజువల్ అని, నాన్ ఇండివిజువల్ అని. సో ఇండివిజువల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ యొక్క పేరు, స్పాన్సరింగ్ ఏజెన్సీ, తర్వాత ఫైనాన్స్ బ్యాంక్ వివరాలు, అంటే మీకు ఏ బ్యాంక్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. మనం చెప్పుకున్నాం కదా బ్యాంక్ టు బ్యాంక్ వడ్డీ రేట్లు మారుతుంటాయి అనేసి. సో మీ యొక్క బ్యాంక్ ఏది అని అంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అప్లికెంట్ డేటాపై క్లిక్ చేయాలంటే మీరు ఇప్పుడు ఎంతవరకు ఏదైతే ఇచ్చారో డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ సంబంధించిన ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇది మీరు మీ దగ్గర పెట్టుకుంటే మీకు తర్వాత మీరు ట్రాక్ చేసుకోవడానికి, అంటే మీ యొక్క లోన్కి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి, మీది అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, అప్రూవల్ అయితే ఎంత వచ్చింది, లేదంటే ఎంత, ఇట్లా ఇది చెక్ చేసుకోవడానికి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.